ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్త సోదరుడిని సుఖపెట్టాలని ఒక వివాహితను అత్తమామ తోటికోడలు వేధిస్తున్న సంఘటన వెలుగుచూసింది. వ్యతిరేకించిన వివాహితను ఆమె ఏడాది కొడుకును 10 రోజులుగా నిర్బంధించారు ఆ కిరాతకులు. పోలవరం మహిళకు జంగారెడ్డిగూడెంకు చెందిన రంజిత్ కుమార్తో 2 ఏళ్ల క్రితం పెళ్లైంది. రంజిత్ కు భారీగా కట్నకాలకులు తీసుకున్నారు. అయితే రంజిత్ కుమార్ జంగారెడ్డిగూడెంలో ఒక సూపర్ బజార్ను నిర్వహిస్తున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. రంజిత్ కుమార్ ఇటీవల గ్రామాంతరం వెళ్లాడు. దాంతో వివాహిత ఒక్కరే తన కొడుకుతో ఇంట్లో ఉంటున్నారు. అది అలుసుగా ఆమె అత్తమామ, భర్త, తోడికోడలు వేధింపులు మొదలుపెట్టారు. భర్త సోదరుడితో కలిసి కాపురం చేయాలని, మరొక వారసుడికి జన్మనివ్వాలని వేధించారు. ఇందుకు ఆమె నిరాకరించడంతో వివాహితను ఆమె కొడుకుని గదిలో నిర్బంధించారు. ఆ గదికి కరెంట్ కట్ చేసి నీరు, తిండి లేకుండా చిత్రహింసలు పెట్టారు. విషయాన్ని హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ చైర్పర్సన్ మండల్ లక్ష్మి సంస్థ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న వారు బాధితురాలకు మద్దతు తెలుపుతూ ఇంటి ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. పోలీసులు మహిళను నిర్బంధం నుంచి విడిపించి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏం జరిగింది చెప్పు. మా బావగారు పక్కన పడుకోమంటారు. మీ గదిలో పెట్టి నిన్ను అలాగే ఉన్నా సార్. బయట తలుపులు బతులుకుంటున్నారు. అర్ధరాత్రి వచ్చి భయం వేసేస్తుంది సార్ నాకు. మా పాప ఏం జరిగింది చెప్పు. అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, నవీన్, మనం చూస్తున్నాము సమాజం అసలు ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. అసలు ఒక కోడల్ని అత్యంత దారుణంగా ఏ విధంగా అసలు హింసించాలో, ఏ విధంగా వేధించాలో కూడా తెలియని పరిస్థితులు కొంతమంది ఉన్నారంటే అసలు అంత దారుణంగా పరిస్థితులు సమాజంలో నెలకొన్నవి. అటువంటి సంఘటన ఈ రోజు జంగారెడ్డిగూడెంలో జరిగింది. పోలవరం గ్రామానికి చెందిన ఒక మహిళతోటి జంగారెడ్డిగూడికి చెందిన రంజిత్ కుమార్ తోటి 22 నెలల క్రితం వివాహం జరిగింది. వీడికి ఒక కొడుకున్నారు. అయితే అత్తమామలకు సంబంధించి ఈ భర్తకి ఇంకో సోదరుడు కూడా ఉన్నాడు. అతనికి వివాహం అయినప్పటికీ పిల్లలు కలగలేదు. ఈ పోలవరం చెందిన మహిళ కాపురం నిమిత్తం జంగారెడ్డిగూడెం వచ్చింది. అయితే వీళ్ళంతా శుభ్రంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అత్తమామలు వేధింపులు అయితే ఆ మహిళతో ప్రారంభమయ్యాయి. అంతేకాకుండాను కంపెనీ తేవాలని అది తేవాలని చెప్పి హింసించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భర్త రంజిత్ కుమార్ కొన్ని రోజుల క్రితం అయితే 10 రోజుల క్రితం అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను బావ అవుతాడు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయితోటి ఆ బావతో కాపురం చేయాలని చెప్పేసి ఆమెను అత్తమామలు తోడుకోవడంలో ముగ్గురు వేధించడం మొదలు పెట్టారు. అయితే అందుకు ఆ మహిళ ఆ వివాహిత అయితే అందుకు నిరాకరించింది. దాంతో తీవ్ర కోపం తెచ్చుకున్న అత్తమామలు తోడుకోవడాలు ఈ ముగ్గురు బిల్డింగ్ పైన ఉన్న అంతస్తులని ఈ వివాహితను నిర్బంధించారు. అంతేకాకుండా 10 ఏళ్ళ అంతేకాకుండా ఏడాది బాబు కూడా ఉన్నాడు ఈ వివాహితకు. ఆ బాబును కూడా ఆమెతో పాటు నిర్బంధించారు. ఆ గదిలో ఏ గదిలో అయితే ఆమెను నిర్బంధించారు. ఆ గదిలో బాత్రూమ్ లేదు, సరిగ్గా ఆహారం కూడా అందించేవారు కాదు. కరెంట్ కూడా కట్ చేస్తారు. అదేవిధంగా సరిగ్గా ఫుడ్ కానీ లేకపోతే నీరు అందించడం మానేస్తారు. అంతేగాని చుట్టుపట్టు మాటలు వేధించడం కూడా మొదలు పెట్టారు. దాదాపు 10 రోజుల పాటు ఆ వివాహిత ఆ గదిలోనే అనేక రకాలుగా వేధింపులకు గురైంది, చిత్రహింసలకు గురైంది. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆ విషయాన్ని ఫోన్ ద్వారా తన బంధువులకు సమాచారం ఇచ్చింది. ఆ బంధువులేమో అక్కడే ఉంటున్న హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఒక సంఘానికి సమాచారం ఇచ్చారు. దాంతో ఆ సంఘానికి సంబంధించిన చైర్పర్సన్ లక్ష్మి, అదేవిధంగా కొంతమంది సభ్యులు ఆ వివాహిత ఉంటున్న ఇంటికి వచ్చారు. అప్పటికి ఆ ఇంటికి అయితే పూర్తిగా తాళి వేస్తుంది. లోపల మాత్రం ఆ వివాహితను నిర్బంధించినట్లు మనకు తెలుస్తుంది. వెంటనే వాళ్ళు అక్కడ నిరసన తెలపడం మొదలు పెట్టారు. అంతేకాకుండా సమాచారం పోలీసులు ఇచ్చారు. పోలీసులు అక్కడ చేరుకుని ఆ ఇంటి తలుపులు తీయించి పైకి వెళ్లి చూడగా వివాహిత చాలా దౌర్భాగ్య స్థితిలో కనిపించింది. పిచ్చి పిచ్చిగా పాపం
ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉండడం, అసలు సామాన్లు చాలా చెదురుగా ఉండడం, అసలు చాలా దారుణమైన పద్ధతిలో కనిపించింది. వెంటనే ఆ మహిళను బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎవరైతే వేదికలకు వచ్చేస్తారో అత్తమామలు తోడుకోవడం ఈ ముగ్గురిని పోలీస్ స్టేషన్ తరలించారు. దీన్ని బయట తరలించారు. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కేసు విచారణ చేపట్టారు. ఇంకా ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారో తెలియాల్సి ఉంది. కానీ ఒక వివాహితను అత్యంత దారుణంగా హింసించడం, అదేవిధంగా సెక్స్ పరంగా వేధించడం, అది కూడా అత్తమామలు తోడుకోవడానికి వేధించడం అంటే అత్యంత దారుణంగా ఉందని చెప్పి అత్యంత దారుణంగా మారిందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా కేసు నమోదు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. నవీన్. ఓకే రాంబాబు. పాప ఏడవద్దు. ఏం జరిగింది చెప్పు. ఏం జరిగింది చెప్పు. టార్చర్ పెడుతుంది సార్. మా బావగారు పక్కన పడుకోమంటారు. మా బావగారు పక్కన పడుకోమంటాను. సంవత్సరం అయిపోయింది పుట్టి ఆడుతూ కలిసి ఇంకొకటి కానీ నాకు పెద్ద కొడుకు వారం ఎన్నో అయిందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? 10 రోజుల నుంచి అలాగే ఉన్నా సార్. బయట రావడం భయమే సార్. తలుపులు బతులుకుంటుంది రాత్రి వచ్చి భయమే సార్ నాకు. చూడు మా ఇంటికి చెప్పు. చిన్న అమృతవల్లి సార్ నా పేరు. మా ఆయన గారి పేరు రంజిత్ కుమార్. పెళ్ళి 22 months అవుతుంది సార్. నాకు ఒక బాబు పుట్టాడు. 1 year అవుతుంది బాబు పుట్టి. ఆపరేషన్ చేయించుకోమని ఇబ్బంది పెడుతున్నారు సార్. మా అత్తగారు ఇంట్లో ఉండాలంటే చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకుతో కూడా కాపురం చేయాలి, కలిసి కొడుకుని కనాలి, ఆడికి వారసుని ఇవ్వాలి. అలా అయితేనే ఇంట్లో ఉండు, నాతో వెళ్ళిపోని చెప్తున్నారు సార్. మా బావగారు పక్కలో పడుకోబెడుతున్నారంట సార్. నన్ను తీసుకెళ్ళి నా కొడుకుని చంపేపోయారు సార్. మా ఆయన గారు అయితే 10 రోజుల నుంచి లేరు ఇంట్లో. మీ ఆయన లేడు కదా. మీ బావగారు పక్కలో పడుకో వెచ్చగా ఉంటుందని చెప్తున్నారు. ఆయనతో కలిసి కొడుకుని కనాలంట. 10 రోజుల నుంచి నరకం చూస్తున్నాను సార్. తిండి లేవు, తిప్పలు లేవు, నీళ్ళు లేవు, పడుకోవడానికి మంచం లేదు. అన్ని తీసుకెళ్ళి పెడుతుంటే వచ్చి పొలం తండుతున్నారు. కింద పడి మేరుకుని లంచకాలం తిడుతున్నారు. చిత్రహింసలు పెడుతున్నారు సార్ మా అత్తగారు. అవసరమైతే మా మామగారి పక్కలో కూడా పడుకోవాలంటే నేను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్త సోదరుణ్ణి సుఖపెట్టాలని ఒక వివాహితను అత్తమామ తోడుకోడలు వేధిస్తున్న సంఘటన వెలుగుచూసింది. వ్యతిరేకించిన వివాహితను ఆమె ఏడాది కొడుకును 10 రోజులుగా నిర్బంధించారు ఆ కిరాతకులు. పోలవరం మహిళకు జంగారెడ్డిగూడెంకు చెందిన రంజిత్ కుమార్తో 2 ఏళ్ల క్రితం పెళ్లైంది. రంజిత్కు భారీగా కట్న కానుకలు తీసుకున్నారు. రంజిత్ కుమార్ జంగారెడ్డిగూడెంలో ఒక సూపర్ బజార్ను నిర్వహిస్తున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. రంజిత్ కుమార్ ఇటీవల గ్రామాంతరం వెళ్లాడు. దాంతో వివాహిత ఒక్కరే తన కొడుకుతో ఇంట్లో ఉంటున్నారు. అది అలసుగా ఆమె అత్తమామ, భర్త, తోడికోడలు వేధింపులు మొదలుపెట్టారు. భర్త సోదరుడితో కలిసి కాపురం చేయాలని, మరొక వారసుడికి జన్మనివ్వాలని వేధించారు. ఇందుకు ఆమె నిరాకరించడంతో వివాహితను ఆమె కొడుకుని గదిలో నిర్బంధించారు. ఆ గదికి కరెంట్ కట్ చేసి నీరు, తిండి లేకుండా చిత్రహింసలు పెట్టారు. ప్రస్తుతానికి మా బంధువుల అమ్మాయి పోలవరం నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారండి. ఇక్కడికి పాపం 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చారు, 200 గ్రాముల బంగారం ఇచ్చారు, 3 కేజీలు వెండి ఇచ్చి కాపురానికి పంపిస్తే ఆ పిల్ల పరిస్థితి చూస్తే వాళ్ళకి చాలా దయనీయంగా ఉందండి.
అంటే పెళ్లి ఒకరితో చేసుకుంటే ఇద్దరితో కాపురం చేయాలని చెప్పే సంస్కృతి నాకు తెలిసి అమెరికాలో కూడా ఉండదు. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ అత్తగారు ఏంటో, ఈ ఇల్లు ఏంటో, వీళ్ళ పద్ధతులు ఏంటో మాకు అర్థం కావట్లేదు. కింద ఇక్కడ రాశారండి కాళ్ళు కడుక్కొని పైకి రావాలని. మరి కాళ్ళే కడుక్కోవాలా లేకపోతే తలస్నానం చేసి వెళ్ళాలా ఇలాంటి వాళ్ళ ఇళ్లలోకి? మరి భగవంతుడికి చెప్పాలి. వీళ్ళకి పైన పిల్ల పరిస్థితి ఏంటి అనేది మా భయం. దయించి మీరందరూ తాళం తీపించి పోలీసు వారి సమక్షంలో తీపించినా, మీడియా వారి సమక్షంలో తీపించినా పైన నా పిల్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ బంధువులు ఆందోళన పడుతున్నారు. కొద్దిగా దయించి పిల్లని రిలీజ్ చేసి ఆ పిల్ల పరిస్థితి ఏంటో తెలుసుకొని పిల్లకి న్యాయం చేయాలి, అత్తగారిని తగిన రీత్యా శిక్షించాలని